వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యోర్ మనీ. ప్రపంచంలో రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా సత్తాపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎగుమతులు పెంచుకునే దిశగా చైనా తన కరెన్సీ విలువను తగ్గించడం మన దేశ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపిస్తోంది. మరోపక్క బ్యాంకింగ్ సెక్టర్లో కొత్తగా పేయింగ్ బ్యాంక్స్ రానున్నాయి. 11 సంస్థలకు పేయింగ్ బ్యాంక్స్ ను ఏర్పాటు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ అంగీకరించింది. ఓవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి. దీంతో పంట దిగుబడులు తగ్గిపోయి నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడి కంటతడి పెట్టిస్తున్నాయి. కొండెక్కి కూర్చున్న నిత్యావసర సరుకుల ధరలపై ఫోకస్ స్టోరీ. కొత్తగా కార్ కొనాలనుకునేవారు డీజిల్, పెట్రోల్ వర్షన్ కార్లలో ఏది కొంటే బెస్ట్ అనే దానిపై మీ పర్సనల్ ఫినాన్స్ అడ్వైజర్ వెల్త్ మేనేజ్మెంట్ తో పాటు ఇతర బిజినెస్ న్యూస్ తో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్. వెంబేలెత్తిస్తున్న నిత్యావసర వస్తువుల ధరలు, అప్పు చేస్తే కానీ కడుపు నింపుకోలేకపోతున్న మిడిల్ క్లాస్. చెల్లింపు బ్యాంకులకు ఆర్బీఐ పచ్చజెండా, గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించనున్న బ్యాంకింగ్ సర్వీసెస్. 2 ఏళ్ల కనిష్ట స్థాయికి రూపాయి, అమ్మకాల ఒత్తిడిలో స్టాక్ మార్కెట్లు. కారు కొనేవారిలో కన్ఫ్యూషన్, తక్కువగా వాడితే పెట్రోల్ కారే బెస్ట్ అంటున్న ఎక్స్పర్ట్స్. నిత్యావసర వస్తువుల ధరలు ఆగకుండా పెరిగిపోతున్నాయి. బియ్యం, పప్పులు, కూరగాయలు ఇలా ఒకటేంటి అన్ని సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఏడాదికోసారి పెరిగే జీతాలు, ఏకధాటిగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ఈ రెండింటి మధ్య సమన్వయం లేకపోవడంతో మిడిల్ క్లాస్ బడ్జెట్ తారుమారవుతోంది. చుక్కలనంటిన నిత్యావసరాలపై ఈ వారం ఫోకస్ స్టోరీ. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. గత 3 నెలల్లోనే నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. పప్పుల ధరలు 50 నుండి 70% దాకా పెరిగాయి. గత రబీ సీజన్లో ఆశించిన స్థాయిలో పంట సాగు లేకపోవడంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంట సాగు మరింత దిగజారడంతో వచ్చే రోజుల్లో పప్పుల ధరలకు రెక్కలు రానున్నాయి. పెరిగిన ధరలతో కొనలేక, పస్తులుండలేక సామాన్యుడి బతుకు భారంగా మారుతోంది. డిమాండ్కు తగ్గట్టు సరఫరా లేకపోవడంతోనే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఎండాకాలంలో చేతికి వచ్చిన పంట అకాల వర్షంతో నాశనమైందని, దీంతో సరిపడా దిగుబడి లేక రేట్లు పెంచాల్సి వస్తోందని అంటున్నారు. అయితే రేట్లు పెరిగినప్పుడల్లా తమ వ్యాపారం కూడా దెబ్బతింటోందని, అధిక ధరలు చూసి వినియోగదారులు కిలో కొనే దగ్గర అరకిలోతో సరిపెట్టుకుంటున్నారని చెబుతున్నారు. దీంతో తమ వ్యాపారం కూడా సగానికి పైగా పడిపోయిందని వాపోతున్నారు. రేట్లు అయితే విపరీతంగా పెరిగినాయి. సేల్స్ అయితే బాగా తగ్గినాయి. ముందున్న సేల్స్ లేవు. ఎందుకంటే రేట్లు కిలో 120 రూపాయలు కందిపప్పు అంటే సామాన్యులు మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం ఇదవుతారు. ప్రతి ఒక్కరికి కూడా 70-80 రూపాయలు ఉండే పప్పులు ఒక్కసారి 110-120 కొనాలన్నాడు. వాళ్ళకి కూడా బడ్జెట్ చాలా ఇబ్బంది పడతారు. కిలో ఇమ్మంటారు. కిలో జోకిన తర్వాత అంత రేట వద్దులేండి హాఫ్ కిలో ఇవ్వండి అంటారు. వాళ్ళు ఇదవుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. ఇంత రేట్లు కదా, ఎలా చేయాలి, ఎలా చేయాలి సంసారం, ఇంతంత రేట్లు పెరిగిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటారు మనసులో. ఇక వినియోగదారుల పరిస్థితి అయితే మరింత దారుణంగా మారింది. పప్పుల ధరలన్నీ సెంచరీ దాటేస్తాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటూ ధరలు బెంబేలెత్తిస్తున్నాయని వాపోతున్నారు. వేలకు వేలు పోసి కొనుక్కోలేక, పస్తులుండలేక సామాన్యుడి బతుకు దినదిన గండంగా మారింది. ఒకప్పుడు నెలకు సరిపడా సరుకులు పెట్టే బడ్జెట్తో ఇప్పుడు 15 రోజులకు కూడా సరిపోవడం లేదని అంటున్నారు సామాన్యులు. ఇదివరకు దాదాపు ఒక 10,000 రూపాయలు అనుకున్నటువంటి నెల బడ్జెట్లో మనం మార్కెట్కి వెళ్ళినట్లయితే, చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మనం ఒక ఉల్లిగడ్డ ఒక 50 రూపాయలు ఉంది. అట్లనే పప్పులు కానీ, పప్పులు, కందిపప్పు, మినపప్పు, ఆయిల్ కానీ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఉన్నటువంటి రేట్లు కిలో తీసుకుందాం అనుకుంటా, 2 కిలోలు తీసుకుందాం అనుకుంటా, అది వెళ్ళి తీసుకునేసరికి ఏమవుతుందంటే హాఫ్ కేజీ బడ్జెట్లోనే సరిపోతుంది. టోటల్గా చెప్పేది ఏంటంటే ఒక నెల రోజులుగా సరిపడినటువంటి తీసుకుందాం అనుకున్నటువంటి వస్తువులు 15 రోజులకి 10 రోజులకే సరిపోతుంది. మే, జూన్ వరకు కిలో కందిపప్పు 80 రూపాయల వరకు పలకగా ప్రస్తుతం రైతు బజార్లో కిలో కందిపప్పు 100 రూపాయల వరకు ఉంది. అది కూడా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పప్పు. సబ్సిడీ లేని పప్పు కొనాలంటే 150 రూపాయల దాకా చెల్లించుకోవాల్సిందే. ఇక కిలో పెసరపప్పు ధర 95 రూపాయల నుండి 130 రూపాయలకు ఎగబాకింది.
శనగపప్పు మీద 15 రూపాయలు, పల్లీలైతే 80 రూపాయల నుండి 110 రూపాయలకు చేరింది. మినప్పప్పు 85 నుండి 120 వరకు, పుట్నాలు 80 నుండి 90కి పెరిగాయి. ఇక డ్రై ఫ్రూట్స్ అయితే కిలోకు 100 రూపాయలు ఎప్పుడో దాటేశాయి. ఇక రోజు వాడే ఉల్లి కూడా కన్నీళ్లు పెట్టిస్తోంది. నిన్న మొన్నటి వరకు 20 రూపాయలుగా ఉన్న ఉల్లి ఇప్పుడు అమాంతం హాఫ్ సెంచరీ దాటేసింది. ఇంకా పెరగడమే తప్ప ఇప్పట్లో ధర తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఓ పక్క రిటైల్ ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పట్టిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నప్పటికీ వాస్తవంలో మాత్రం ధరలు దడపుట్టిస్తున్నాయి. పెరుగుతున్న ధరలతో పచ్చడి మెతుకులతో సరిపెట్టుకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మధ్యతరగతి మహిళలు. డైలీ బతికే జీవనం అనేది చాలా కష్టమైపోతుంది. మరి ఎప్పుడు తగ్గుతాయో ఏమో, కానీ కంపల్సరీ గవర్నమెంట్ అనేది కంపల్సరీ చర్యలు తీసుకుంటేనే మాలాంటి వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అయింది. చాలా కష్టం ఉందండి. అసలు బయటికి రావాలంటే ఒక 100 రూపాయలు తెస్తే వేస్ట్ అనిపిస్తుంది. 100 రూపాయలకి ఏమీ రావట్లేదు. కనీసం 1000 రూపీస్ అనే తీసుకొని రావాల్సి వస్తుంది ఈ రోజుల్లో. కంపల్సరీ గవర్నమెంట్ ఇవి చర్యలు తీసుకొని తగ్గించాలని కోరుకుంటున్నాము. ఏకధాటిగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సరుకులకే వేలకు వేలు ఖర్చవుతుంటే ఇక పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె, రవాణా ఛార్జీలు, హాస్పిటల్ ఖర్చులతో మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో పాటు అనుకోకుండా వచ్చే అత్యవసర ఖర్చులకు అప్పు చేయక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. పేయింగ్ బ్యాంక్ల అనుమతికి రిజర్వ్ బ్యాంక్ అంగీకరించింది. పోస్టల్, రిలయన్స్ తో పాటు మరో 9 సంస్థలకు పేయింగ్ బ్యాంక్ సర్వీసులు అందించనున్నాయి. ఈ వివరాలతో పాటు ఇతర బిజినెస్ న్యూస్ ను ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను విస్తృతపరచాలనే ఉద్దేశంతో బ్యాంకింగ్ రంగంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది ఆర్బీఐ. దీనిలో భాగంగా 11 కార్పొరేట్ సంస్థలను చెల్లింపు బ్యాంకులుగా సూత్రప్రాయమైన ఆమోదం తెలిపింది. ఆర్బీఐకి మొత్తం 41 దరఖాస్తులు రాగా దానిలో 11కు మాత్రమే ఆమోద ముద్ర వేసింది. ఈ అనుమతి కూడా 18 నెలల పాటు వర్తిస్తుందని, ఈ గడువులోగా ఆర్బీఐ మార్గనిర్దేశకాలు, షరతులను పాటించాల్సి ఉంటుందని తెలిపింది రిజర్వ్ బ్యాంక్. పూర్తిస్థాయి లైసెన్సులు మంజూరయ్యేంత వరకు ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. లైసెన్సులు పొందిన వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా, టెక్ మహీంద్రా, తపాలా శాఖ, వోడాఫోన్, ఎయిర్టెల్ ఉన్నాయి. పేమెంట్ బ్యాంకులు కేవలం డిమాండ్ డిపాజిట్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాంటి ప్రత్యేక సేవలు మాత్రమే అందిస్తాయి. ప్రస్తుతానికి చెల్లింపు బ్యాంకులు ఒక్కో వినియోగదారుని నుండి గరిష్టంగా ₹1,00,000 మాత్రమే డిపాజిట్లు సేకరించడానికి అనుమతి ఉంది. దేశంలో సెల్ ఫోన్ల తయారీ, అసెంబ్లింగ్ కార్యకలాపాలు పెరుగుతూ వస్తున్నాయి. దిగుమతి చేసుకున్న సెల్ ఫోన్లపై 13% సుంకాన్ని విధించడంతో దేశీయంగా తయారు చేసేందుకు మల్టీనేషనల్ బ్రాండ్లు ముందుకు వస్తున్నాయి. దేశీయంగా అమ్మిన ఫోన్లలో స్థానిక తయారీ వాటా జనవరి-మార్చి త్రైమాసికానికి 24.8% చేరింది. శాంసంగ్, మైక్రోమాక్స్, స్పైస్ సంస్థలు దేశీయంగా మొబైల్ ఫోన్ల అసెంబ్లింగ్ చేస్తున్నాయి. షియామి, లెనోవా, మోటరోలా సంస్థలు ఇప్పటికే కొన్ని స్మార్ట్ ఫోన్లను దేశీయంగా తయారు చేస్తున్నాయి. ఇక హెచ్టీసీ, ఆసుస్, జియానీ సంస్థలు ఇక్కడ తమ తయారీ ప్లాంట్లు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇన్ని రోజులు తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ పరుగుల బాట పట్టాయి. గత వారం రోజులుగా స్వల్పంగా పెరుగుతూ వచ్చిన పసిడి కొనుగోలుదారుల్లో ఆందోళన నెలకొల్పింది. అంతర్జాతీయ అంశాలకు దేశీయంగా శ్రావణ మాసం సెంటిమెంట్ తోడవడమే పుత్తడి పరుగులకు కారణమంటున్నారు అనలిస్టులు. చైనా కరెన్సీ యువాన్ మారక విలువ తగ్గించడంతో రూపాయి బాగా క్షీణిస్తూ వస్తోంది. రూపాయి మారక విలువ తగ్గడం కూడా పుత్తడి ధరలు పెరగడానికి కారణంగా చెప్పొచ్చు. ప్రస్తుతం శ్రావణ మాసం, ఆ తర్వాత పెళ్లిళ్ల సీజన్ ఉండడంతో ఇప్పట్లో ధరలు తగ్గే అవకాశం ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు జ్యువెలరీ షోరూం యజమానులు. ధర పెరిగినా శ్రావణ మాసం సెంటిమెంట్ తో జ్యువెలరీ షోరూంలలో కాస్త సందడి నెలకొంది. ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ₹25,730 కాగా 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర ₹25,100. ఇక కిలో వెండి ధర ₹36,980.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త యూలిప్ ప్లాన్ ను లాంచ్ చేసింది. న్యూ ఎండోమెంట్ పాలసీ ప్లస్ పేరుతో ఇన్సూరెన్స్ కమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ను అందిస్తోంది. పాలసీదారులు తీసుకునే రిస్క్ ను బట్టి 4 రకాల ఆప్షన్లను అందిస్తున్నట్టు తెలిపింది. ఎల్ఐసి, బాండ్ ఫండ్, సెక్యూర్డ్, బ్యాలెన్స్డ్, గ్రోత్ ఫండ్స్ లలో దేన్నైనా ఎంచుకోవచ్చని, ఎప్పుడైనా ఒక ఫండ్ నుండి మరో ఫండ్ కు స్విచ్చింగ్ చేసుకోవచ్చని తెలిపారు ఎల్ఐసి జోనల్ మేనేజర్ గణేష్. పాలసీ కాలపరిమితి 10 ఏళ్ల నుండి 20 ఏళ్ల వరకు ఉంటుందన్నారు. పాలసీలో యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ రైడర్ ను కూడా అందిస్తున్నట్టు చెప్పారు. ఫ్యాషన్ జ్యువెలరీ తయారీ సంస్థ ఎస్టెల్ నోమార్క్ తమ న్యూ రేంజ్ స్కార్లెట్ కలెక్షన్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఎక్స్పోర్ట్స్ పైనే ఆధారపడ్డ నోమార్క్ ఇప్పుడు డొమెస్టిక్ మార్కెట్ పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ప్రతి మహిళ క్వాలిటీ ఫ్యాషన్ జ్యువెలరీని కోరుకుంటుందని, అలాంటి వారందరికీ ఎస్టెల్ బెస్ట్ ఆప్షన్ అని అన్నారు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గుస్తీ నూరియా. ప్రస్తుతం 50 కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తున్న తమ సంస్థ ఈ ఏడాది మరో 30% వృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 రిటైల్ షోరూంలున్నాయని, ఈ ఏడాదికి వీటిని 100కు పెంచుతామని అన్నారు. చివరి 2 ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. 2 రోజుల్లోనే సెన్సెక్స్ 800 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు నష్టపోయాయి. మరి వచ్చే వారం స్టాక్ మార్కెట్లలో మరింత కరెక్షన్ కు లోనవుతాయా లేక బయింగ్ సపోర్ట్ వస్తుందా అనే దానిపై అనలిస్టుల విశ్లేషణను మార్కెట్ పల్స్ లో చూద్దాం. చైనా యువాన్ డీవాల్యూ చేసినప్పటి నుంచి కూడా అంతర్జాతీయంగా ప్రతి మార్కెట్లోనూ విపరీతమైనటువంటి సెల్లింగ్ కనిపించింది. మన మార్కెట్లలో కూడా సుమారుగా ప్రతిరోజు కూడా సెల్లింగ్ కనిపిస్తూనే ఉండింది. శుక్రవారం నాడు మాత్రము చివర్లో ఎఫ్ఐఐస్ అంటే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల మీద గవర్నమెంటు మ్యాట్ విధించబోదు, షా కమిషన్ ఎఫ్ఐఐస్ మీద మ్యాట్ విధించకూడదు అని చెప్పిందన్నటువంటి వార్తల నేపథ్యంలో లాస్ట్లో చివర్లో కొద్దిగా షార్ట్ కవరింగ్ వచ్చి మార్కెట్ పెరగడం జరిగింది. వచ్చే వారంలో F&O క్లోజింగ్, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతుందా లేదా అన్నటువంటి దాని మీద ఒక స్పష్టత, ఇంట్రెస్ట్ రేట్లు మన దేశంలో ఏమైనా తగ్గిస్తారా అన్నటువంటి దాని మీద స్పష్టత, ఈ 3 అంశాల మీద మార్కెట్ యొక్క దిశానిర్దేశం ఆధారపడి ఉంటుంది. మరి బ్యాంకింగ్ నిఫ్టీలో కనుక షార్ట్ కవరింగ్ అన్నటువంటిది రావడం మొదలైతే మళ్ళీ మార్కెట్ సుమారుగా 300-400 పాయింట్లు పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. గురువారం నాడు F&O క్లోజింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ క్లోజింగ్ కాబట్టి అది కూడా మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా మన ఆర్థిక మంత్రి గారు ఈసారి ఎట్లాగైనా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాలి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పరోక్షంగానే గట్టి ప్రయత్నం చేసి తగ్గించే విధంగా చేస్తాము అన్నట్టుగానే చెప్తున్నారు. ఇది కూడా మార్కెట్ మీద ప్రభావం చూపించవచ్చు. మంచి రిజల్ట్స్ ఉన్నటువంటి కంపెనీలను కొనుక్కోవడమే మంచిది. ఎఫ్ఐఐస్ కూడా మెల్లగా డిఫెన్స్ సెక్టార్, ఫార్మా, ఐటీ కంపెనీల్లో కొంటున్నారు కాబట్టి ముదుపుదారులు కూడా ఐటీలో ఉన్నటువంటి కొన్ని స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్, అలాగే ఫార్మాలో అరవిందో ఫార్మా కానీ, దివీస్ ల్యాబొరేటరీస్ కానీ, శాసన్ ఫార్మా కానీ ఇలాంటివి కొనుక్కోవచ్చు. మార్కెట్లో పడినప్పుడల్లా కొనవచ్చు. ఎందుకనంటే ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు మనం చెప్పుకున్నట్టుగా మార్కెట్లో నిధుల ప్రవాహానికి డోకా లేదు. పెన్షన్ మనీ రాబోతున్నది, అలాగే హాట్ మనీ రాబోతున్నది, అలాగే ఎఫ్ఐఐస్, ఎఫ్డిఐ ఈ యొక్క డబ్బులన్నీ కూడా మెల్లమెల్లగా మార్కెట్లో వస్తున్నప్పుడు మార్కెట్ పడినప్పుడల్లా ఎక్కడో ఒక లెవెల్లో కొనడం అన్నటువంటిది జరుగుతూనే ఉంది. మార్కెట్ పడినప్పుడల్లా మంచి ఫలితాలు ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగంలోనైతే యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఫార్మాలో అయితే ఇంతకుముందుగా చెప్పినట్టుగా దివీస్ ల్యాబొరేటరీస్, తర్వాత అరవిందో ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంటు, మీకు ఐటీ సెక్టార్ కనుకైతే స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో ఉన్నటువంటి ఐటీ సెక్టార్లు కొన్ని కొనుక్కోవచ్చు. టెక్ మహీంద్రా లాంటివి, లేకపోతే పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇలాంటివి కొనుక్కొని జాగ్రత్త అక్యుములేట్ చేసుకోవచ్చు. కానీ మార్కెట్కి అప్ సైడ్ అంటే 18,500 దగ్గర మార్కెట్కు విపరీతమైనటువంటి నిరోధం కనిపిస్తోంది బ్యాంకింగ్ నిఫ్టీకి. అదేవిధంగా నిఫ్టీకి 8,500 దగ్గర విపరీతమైనటువంటి నిరోధం కనిపిస్తోంది. ఇది చూసుకొని మార్కెట్లో జాగ్రత్తగా వ్యవహరించి ముదుపుదారులు నష్టపోకుండా ఉండడం మంచిది.
కార్ కొనే వారికి మొదటగా ఎదురయ్యే ప్రశ్న డీజిల్ కార్ కొందామా లేక పెట్రోల్ కారా అని. ఏది బెస్టో తెలుసుకోవడం కోసం కారున్న ఫ్రెండ్స్ రిలేటివ్స్ ని అడగడం సహజమే. మీరు ఈ సమస్య ఎదుర్కొంటున్నారా? అయితే మీకు ఏ కార్ బెటర్ అనే విషయాన్ని మీ పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ వెల్త్ మేనేజ్మెంట్ లో తెలుసుకుందాం. మారుతున్న అవసరాలకు అనుగుణంగా కారు కొంటున్న మధ్యతరగతి వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కానీ మోడల్, కలర్, రేట్, మైలేజ్ ఇలా ఎన్నో రకాలుగా ఇప్పటికీ కారున్న వారి నుంచి తెలుసుకుని మరీ కారు కొనేవారే ఎక్కువ. మొదటిసారి కారు కొనేవారిలో మెజారిటీ మైలేజ్ కోసం డీజిల్ కారు కొనాలా, పెట్రోల్ కారా అని తెలిసిన వారందరి వద్ద ఎంక్వైరీ చేస్తారు. పెట్రోల్ రేటు ఎక్కువ కదా అని డీజిల్ కారు వైపు మొగ్గేవారి సంఖ్య ఎక్కువే. దేశవ్యాప్తంగా అన్ని రకాల మోడల్స్ కలిపి ప్రతి నెల దాదాపు 2 లక్షలకు పైగా కార్లు అమ్ముడవుతున్నాయి. దీపావళి లాంటి ఫెస్టివల్ సీజన్లో ఈ సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇలా అమ్ముడవుతున్న వాటిలో స్మాల్ కార్ల సెగ్మెంట్లో 60% పెట్రోల్ కార్లు ఉండగా మిగతా 40% కార్లు డీజిల్ వెర్షన్లు. ఇదే పెద్ద కార్ల సెగ్మెంట్లో సీన్ రివర్స్ గా ఉంది. సేల్ అవుతున్న పెద్ద కార్లలో 60% డీజిల్ కార్లు ఉంటే మిగతా 40% పెట్రోల్ కార్లు. ఆటో రంగ నిపుణులు సూచిస్తున్న దాని ప్రకారం రోజుకు కనీసం 50 కిలోమీటర్లు తిరిగేవారు డీజిల్ కార్ను కొంటేనే బెస్ట్. నెలలో కనీసం 1300 కిలోమీటర్ల కంటే ఎక్కువగా తిరిగేవారు అసలు డీజిల్ కార్ జోలికి పోకపోవడమే మంచిది. పెట్రోల్ కారుతో పోలిస్తే డీజిల్ కార్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువే. 1 సంవత్సరానికి లీటర్ డీజిల్ కు 20 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే కారును 15,000 కిలోమీటర్లు నడిపితే డీజిల్ కయ్యే ఖర్చు సుమారు 45,000 రూపాయలు. ఈ కాలంలో రెగ్యులర్ సర్వీసింగ్ కోసం 8,000 ఖర్చు పెట్టాలి. మిగతా ఖర్చులు పెట్రోల్ కారు కంటే డీజిల్ కారు కొనేందుకు పెట్టే ఎక్కువ ధర, దానిపై వడ్డీ కలుపుకుంటే మొత్తంగా 1 కిలోమీటర్కు 3.5 రూపాయలు ఖర్చవుతుంది. ఇదే పెట్రోల్ వర్షన్ కారు విషయంలో లీటర్ పెట్రోల్ కు 15 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందనుకుంటే పెట్రోల్ కోసం 78 రూపాయలు, సర్వీసింగ్ కోసం సుమారు 5,000 రూపాయలు ఖర్చవుతాయి. మొత్తంగా పెట్రోల్ కారును వాడితే కిలోమీటర్కు అయ్యే ఖర్చు 5.5 రూపాయలు. యాన్యువల్ రన్నింగ్ 45,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడే డీజిల్ కారు కొనడం బెస్ట్. మొదటిసారి కారు కొనేవారిలో 50% మంది పాత కారు కొనేందుకే మొగ్గు చూపుతారు. ఇందులో మైలేజ్ ఎక్కువనిచ్చే కారును కొనేందుకు ఇష్టపడతారు. అయితే కొనే కారు పెట్రోల్ దా లేక డీజిల్ దా అని చూసేదానికంటే కార్ కండిషన్ తెలుసుకుని కొంటే మంచిది. ఫస్ట్ టైం కారు కొనేవారిలో దాదాపు 50% మంది పాత కారును కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తక్కువ ధరకే కారు దొరకటం, రిజిస్ట్రేషన్ లాంటి తలనొప్పులు లేకపోవడంతో యూజ్డ్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్ తో పోలిస్తే డీజిల్ ధర తక్కువగా ఉండటం వల్ల యూజ్డ్ కార్లను కొనేవారిలో ఎక్కువగా డీజిల్ వెర్షన్ కార్లనే కొంటున్నారు. నిపుణులు ఇస్తున్న సలహా ప్రకారం చిన్న కారును కొనాలనుకుంటే పెట్రోల్ కారును ఎంపిక చేసుకోవటం మంచిదని అంటున్నారు. కుటుంబంతో కలిసి వీకెండ్ కో లేదా ఏదైనా ఫంక్షన్ కో లేదా అత్యవసరం అనిపిస్తే తప్ప కారును వాడేవారికి మాత్రం పెట్రోల్ కారే బెస్ట్ చాయిస్. అయితే సెకండ్ హ్యాండ్ కార్ కొనే ముందు డీజిల్ దా పెట్రోల్ దా అని చూసే కంటే కారు మంచి కండిషన్ లో ఉందా లేదా అనేది తెలుసుకోవటం చాలా ముఖ్యం. కారు కొనాలనుకున్నప్పుడే కాదు, కొన్న కారు అమ్మాలనుకున్నప్పుడు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. రీసేల్ వాల్యూ విషయంలో పెట్రోల్ కారుతో డీజిల్ కారును అమ్మితే వచ్చేది తక్కువే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం 5 లక్షల రూపాయల విలువ చేసే పెట్రోల్ కారును 5 ఏళ్ల తర్వాత అమ్మితే కండిషన్ను బట్టి 2.5 లక్షల రూపాయలకు అమ్ముడవుతుంది. అదే డీజిల్ వెర్షన్ కారు విషయానికొస్తే 6 లక్షల రూపాయలకు కొన్న కారును 5 సంవత్సరాల తర్వాత అమ్మితే సుమారు 3 లక్షల రూపాయల ధర వస్తుంది. పెట్రోల్ తో పోలిస్తే డీజిల్ కారుపై ఎక్కువగా వెచ్చించిన మొత్తానికి 5 సంవత్సరాల వడ్డీ లెక్కలోకి తీసుకోకపోయినప్పటికీ పెట్రోల్ తో పోలిస్తే డీజిల్ వెర్షన్ పై 45,000 రూపాయలు లాస్ అయినట్లే. 5 సంవత్సరాల తర్వాత డీజిల్ కార్లకు వచ్చే రిపేర్లు ఎక్కువే. సో స్మాల్ కార్లో పెట్రోల్ వెర్షన్ బెస్ట్. ఈ స్టోరీ
చూశాక ఏ కార్ కొంటే బెటర్ అనే దానిపై ఓ క్లారిటీ వచ్చిందనుకుంటా. ఒక్క మాటలో చెప్పాలంటే రోజు కార్ వాడే వారికి డీజిలే బెస్ట్. అది కొత్త కార్ అయితేనే, లేదంటే పెట్రోల్ కార్ ఎంపిక చేసుకుంటే మంచిది. వీటన్నింటికంటే పెట్రోల్తో పాటు కంపెనీ ఫిటెడ్ ఎల్పీజీ, సిఎన్జీ కిట్స్ ఉన్న కార్లు అయితే ఆదాకు ఆదా, మెయింటెనెన్స్ కూడా తక్కువే. సో కొత్త కార్ కొనేందుకు లేటెందుకు, హ్యాపీ బయింగ్. ఇవి ఈ వారం ఇట్స్ యువర్ మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. దిస్ ఈజ్ రెహానా సైనింగ్ ఆఫ్.